ఏంట్రా ఇది? ఏంట్రా మీరు చేసే పని? చదువుకోవాలని కాలేజీకి పంపిస్తే ఇవంట్రా మీరు చేసేవి? ఏంట్రా ఇది? ఏంట్రా మీరు చేసే పని? కొడతారేంటి? ఇది క్యాంపస్ ఎలిమెంటరీ స్కూలా? ఎలిమెంటరీ స్కూలా? చదువుకోమని పంపిస్తే డ్రగ్స్ కావాలరా? డ్రగ్స్ వచ్చేది కాలేజీకి? కొట్టడం ఏంట్రా? నరికి పోగులు పెట్టాలి. నన్ను కొడుతున్నాడు రా. వచ్చేసాడు. డ్రగ్స్ కావాలా? డ్రగ్స్ పో. ఏంట్రా అలా చూస్తున్నావు? పోయి నీ బాబుని పిలుచుకురా. పో. వీడేనా? అవును. ఏమా బాబుని కొట్టినావంట? వాడు నీకేమవుతాడు? ఏం గాడు? నీకేమవుతాడు? ఏం గాడు? ఏమీ గాంధీ ఎందుకు వచ్చారా? మేము ఆన్సర్ చేయాల్సింది వాళ్ళ అమ్మ బాబులకి, మీకు కాదు. ఓ సార్, మేము అమ్మ బాబులం కాదని కొడుతున్నాడు సార్. ఇది మంచి కాలేజీ లెక్క లేదు సార్. ఇది అంతా తేడాగా ఉన్నది సార్. అరే స్కూల్ పోరాలని కొడుతున్నాడు సార్. ఈ క్యాంపస్ ఏమైనా నీదా? ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళతానో నాకే తెలియదు. మీ వాడు ఈ కాలేజీలో తప్పు చేశాడు, వద్దని చెప్పండి. మళ్ళీ మేయర్ కొడుకునే కొడతావా? సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డ లోడ తీసి కొడతా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ పోస్ట్లో ట్రాఫిక్కి 100 రూల్స్ ఉండొచ్చు, కానీ ఈ కాంపౌండ్లో ఒకటే రూల్. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. 1 వే ట్రాఫిక్. విను. నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలుద్దేమో. నా స్టూడెంట్స్ని స్పాయిల్ చేస్తే నాకిక్కడ కాలుద్ది. ఇక్కడ కానీ కాలిందనుకో, నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను. కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్కకు తీసుకెళ్ళి ఆపుతాను నాకే తెలియదు. దబిడి తిబిడే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిలియర్, గురువుగా నేను చేస్తున్నా. అది వల్ల కాకపోతే ఇక డైరెక్ట్గా దేవుడి దగ్గరికే. నీకు నీ కొడుకే కావాలో, వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు. ఓ ఆర్ యు ఓకే? ఓకే సార్. పెద్ద ఇంజరీ ఏం కాదు కదా? లేదు, నేను చూసుకుంటాను. గుడ్ జాబ్. మనకేమైనా పర్వాలేదు. ఎదుటి వాళ్ళకు హెల్ప్ చేయాలనే నీ యాటిట్యూడ్ ఉంది చూడు, అది మంచిది. కీప్ ఇట్ అప్. సార్, స్వీట్స్. మ్యాటర్ ఏంటి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్తో పాటు స్కాలర్షిప్ కూడా వచ్చింది సార్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. దీని అంతటికీ కారణం మీరు ఇచ్చిన ప్రోత్సాహమే సార్. అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను కదా, అందరికీ టచ్లో చిన్న పార్టీ సార్.
మీరు తప్పకుండా రావాలి సార్. నేనెందుకులేమ్మా. మీరు రాకుండా ఎలా సార్? రానంటున్నాడు కదా. అయినా మాస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? పాఠాలు చెప్పాలా, ఫైట్లు చేయాలా? నాలాంటి వచ్చాడు అనుకో, డిస్కోలు బ్రేకులు వచ్చు కాబట్టి ఓ అందం చందం. ఓకే సిద్ధు, నువ్వే కరెక్ట్. క్యారీ ఆన్. వెళ్దామా? హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఎవరు? నా స్టూడెంట్ బామ్మ. నమస్కారం అండి. ఆ చేతికి దెబ్బేంటమ్మా? అది క్యాంప్. స్కూటీ స్కిడ్ అయి పడిపోయింది బామ్మ. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగేనండి. మీరు అబద్ధాలు ఆడతారా? బామ్మకి గొడవలంటే భయం. మీరు నవ్వడం నేను ఇప్పుడే చూస్తున్నాను సార్. క్యాంపస్లోనే నేను ప్రొఫెషనల్గా ఉంటాను, బయట మామూలే. అయితే నేను మీతో ఫ్రీగా ఉండొచ్చా? డెఫినెట్లీ. టేక్ కేర్. హాయ్ సార్. హాయ్. దెబ్బ ఎలా ఉంది? తగ్గిపోయింది. ఎప్పుడు బుక్సే చదువుతారా? ఎస్, ఆ రోజు కూడా నేను బుక్కే చూశారు. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? ఫ్రెండ్స్తో వచ్చాను. ఓకే, క్యారీ ఆన్. బాయ్. బాయ్. అరే, సార్ సార్, సారీ సార్, సారీ సార్. ఇట్స్ ఓకే సార్, ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళ్తానో నాకే తెలియదు. మా నాన్ననొచ్చి కలవమని వేరే కేసోడు నుంచి కబురు వచ్చింది. గోపిని కొంచెం కంట్రోల్లో పెట్టడం మంచిది. నీకు వింతగా అనిపించడంలా? నా కాళ్ల దగ్గర స్టార్ట్ అయ్యి నా కొడుకు నెత్తిన సెటిల్ అయి వాణ్ణి జాగ్రత్తగా ఉండమని నాతోనే అంటున్నా. ఎక్కేవాడు ఇంకొకడిని తొక్కాలి, తప్పు కాదు. బండను తొక్కు, కొండను కాదు. నేను కోమాలోనే పోతాననుకున్నావులే, అందుకే ఎదిగావు. నే వచ్చానుగా, వదిలేయ్. మళ్ళీ నా కాళ్ల దగ్గర పడుండాలంటే కష్టమేలే. ఒక పంచి, నీ కూతురు పెండ్లీడుకొచ్చిందని తెలిసింది, మా వాడికిచ్చి పెండ్లి చెయ్యి. వియ్యంకుణ్ణి అని చెప్పుకొని బతికేయి. అమ్మాయి ఇష్టాలు తెలుసుకోవాలి కదా. అసలు భూమి మీద లేకుండా పోయే కన్నా పెళ్లి బెటర్ అని చెప్పు. దాంతో చదువుకుంటున్న నన్ను బెడ్స్ పిల్లని నుంచి పిలిపించారు. వాడితో నాకు పెళ్ళేంటి డాడీ? మామూలుగా అయితే అది మన ఇద్దరం డిసైడ్ చేయాలమ్మా. కానీ మన మీద మూడో పర్సన్ డెసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నాడమ్మా. మనల్ని ముసలాడు ఏం పిక్తాడు నాన్న? ఎవరనుకున్నావురా? వీరకేశవుడు. ఒప్పుకుంటే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, లేదంటే పిండం పెట్టడానికి కూడా ఈ ఇంట్లో మనిషి ఉండడు. వాళ్ళు పెట్టిన భయానికి తల వంచక తప్పలేదు. ఇది కలలో కూడా ఊహించలేదు కదరా. నా తల కావాలి అని ఎగిరావు. కాళ్ళు దొరికాయి, కడుకో.
నీళ్లు నెత్తిన చల్లుకో, పుణ్యం కూడా వస్తుంది. ఏర్పాట్లన్నీ ఓకేనా? ఏర్పాట్లు అదిరిపోయినాయి అన్న. ఇవ్వు. అన్న పెళ్లి కొడుకు డ్రెస్ లో అద్దరిపోయాడు. అదే అన్న పెళ్ళిరా, ఎంజాయ్ ఫుల్ అలా జోకర్ వచ్చింది పేకలో. నీకు ప్యాక్లో వచ్చింది. ఈ జోకరు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుందిరా. ఎరా బామర్దే. ఇలా ఆడపిల్లని అడ్డం పెట్టుకుని బతికిపోయే నీలాంటి వాడిని ఏమంటారో తెలుసా? కొజ్జా నా కొడుకు. నా కొడుకు చంపేశాను. ఏం చేయలేం, వాళ్ళు అలర్ట్ గా ఉన్నారు. మొత్తం అందరినీ వేసేడ్రా. మా అన్నయ్య నా ఆఖరి చూపు చూసుకోకుండానే నా తండ్రి నన్ను దూరంగా పంపించేశాడు. ఆ దుర్మార్గులు మాత్రం అది నా పెళ్ళామని అందరికీ తెలిసిపోయింది నాన్న. వాళ్ళని బతికినవను చంపేస్తాను నాన్న, చంపేస్తాను. ఏయ్, మనం గెలవడం అంటే ఎదుటి వాళ్ళని చంపడం కాదు, ఓడించడం. వాడి కూతుర్ని వాడు తీసుకుపోయి వాడేంటో చూపించుకున్నాడుగా. నీ పెళ్ళాన్ని నువ్వే తీసుకొచ్చి నువ్వేంటో వాడికి చూపించాలి. అప్పటి నుంచి ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని ఎప్పటిదాకా భయం భయంగా బతుకుతున్నాను. ఈ రోజు నుండి దేనికి టెన్షన్ పడద్దు. వాళ్ళు నిన్ను తాకాలంటే ముందు శ్రీమన్నారాయణ తల నరికే దమ్ముండాలి. బామ్మా, వస్తున్నారా? నమస్తే బామ్మ. హాస్టల్లో కన్వీనియంట్గా లేదని మన పక్కింటి కృషి గారింట్లో పెయింగ్ గెస్ట్గా దిగింది బామ్మ. హారతిచ్చే వేళ వచ్చావు. అదృష్టవంతురాలివే. తీసుకోమ్మా. ఏ ఊరమ్మా మీది? బెంగళూరు బామ్మ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్. కాఫీ తీసుకొస్తాను. బామ్మ నేను కూడా వస్తాను. ఆ, బాగా మేనేజ్ చేశానా? ఎక్స్క్యూజ్ మీ బ్రదరు. బ్రదరు వచ్చిన డౌట్. ఏంటో అడుగు. ఆ అమ్మాయి ఫుడ్ మా ఇంట్లో, లెగ్ మీ ఇంట్లో, బెడ్ మా ఇంట్లో, లుక్స్ మీ ఇంట్లో. ఇదంతా ఎందుకు? అమ్మాయిని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, మీరే అని చేసి పెట్టచ్చు కదా. యాక్సెప్ట్ చేస్తారు. ఏం చెప్పండి. మా ఇల్లు నీకు మసాజ్ సెంటర్ లా కనబడుతుందా? హోమ్ మసాజ్, సెల్ఫ్ మసాజ్, ఇది కూడా లేకపోతే బాడీలో నరాలు భూమి పడిపోతుంది. అయినా ఈ మాట వదలను. ఏం చేస్తాడు? చెప్పను. అంగే పార్. ఎవడ్రా కొట్టింది? వాడి పేరన్న తెలుసా? శ్రీమన్నారాయణ. అన్నా, మేము వదిన చూసామన్నా. ఏంట్రా? మేము వదిన చూసామన్నా. ఎక్కడ్రా? అమీర్పేట్లో. మీ నాన్నమ్మగారు ఇంటర్నల్గా చాలా డిప్రెషన్లో ఉన్నారు. పోయిన సంవత్సరం ఇదే రోజు ఇలాగే జరిగింది. ఒక మనిషి అదే డేట్కి ఒకే టైప్ ఆఫ్ హెల్త్ కండిషన్తో హాస్పిటలైజ్ అవ్వటం, ఇట్స్ ఎ స్టేజ్. ఇది మళ్ళీ రిపీట్ అయితే ఈ వయసులో తట్టుకునే శక్తి ఆమెకు లేదు. శ్రీమన్నారాయణ, ఏంటి బామ్మ? నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. నాకు పూజ ఉంది. కాదు బామ్మ, నీకు అసలే ఆరోగ్యం. నేను పూజ చేసుకుని 10 మందికి భోజనం పెట్టాలి. ఓకే బామ్మ.
అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. మీరెళ్ళి బండి తీయండి. ఏయ్, తగిలింది ఏంటి? కొట్టాను ఏంటి? సారీ బాస్. దే బండి దే. మనం వచ్చిన పని ఏంటి, గొడవలేంటి? అన్నా వీడు స్పృహలో లేడన్నా. ఇతను కూడా బోన్ బ్రేకింగే. వాడెవడో గాని మీ వాళ్ళందరినీ ఒకేలా కొడుతున్నాడండి. ఏంటి ఏంటన్నావు ఏంటన్నావు? వీళ్ళని కొట్టినట్టే ఇతన్ని కొట్టాడు సార్. చేతికి దొరికిన వాడిని వదిలేసాండ్రా. చేతికి దొరికిన వాడిని వదిలేసాండ్రా.